అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి న్యూస్‌లో భాగంగా ఉద్యోగులకు మరో శుభవార్త. మళ్ళీ కొత్త రూల్స్. ఈఎల్స్‌కి అమౌంట్ జమకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి ఏటా సెలవులను నగదుగా మార్చుకోవచ్చు. 2025 నవంబర్ నుండి అమల్లోకి రాబోతున్న నూతన కార్మిక నియమావళి దేశంలో సెలవు విధానాల్లో ఏకరూపతను తీసుకురానుంది. గతంలో ఉద్యోగులు తమ సెలవులను నగదుగా మార్చుకోవాలంటే ఉద్యోగం వదిలే వరకు లేదా పదవీ విరమణ చేసే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త రూల్స్ ప్రకారంగా ఉద్యోగులు తమ ఎక్స్ట్రా లీవ్స్ని ప్రతి ఏటా నగదు రూపంలో పొందే వెసులుబాటు కలుగుతుంది. ఇది కార్మికులకు ఆర్థికంగా అదనపు బలాన్ని చేకూర్చడమే కాకుండా సెలవుల నిర్వహణలో ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది. 30 రోజుల పరిమితి అదనపు సెలవులకు నగదు చెల్లింపు. నూతన చట్టం ప్రకారంగా ఒక ఉద్యోగి తన ఆర్జిత సెలవులను గరిష్టంగా 30 రోజుల వరకు మాత్రమే తదుపరి సంవత్సరానికి బదిలీ చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏటా 30 రోజుల కంటే ఎక్కువ సెలవులు మిగిలిపోతే యజమాని ఆ అదనపు రోజులకు నగదును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రాల వారీగా ఉన్న విభిన్న నియమాల వల్ల కొన్ని చోట్ల 45 నుండి 60 రోజుల వరకు సెలవులను దాచుకునే వీలుండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి 20 దినాలకు ఒక రోజు సెలవు లభించేలా చట్టాన్ని ప్రామాణీకరించారు. ఈ కొత్త ప్రయోజనాలు చట్టపరంగా కార్మికుడు అనే నిర్వచనం కిందకు వచ్చే వారందరికీ వర్తిస్తాయి. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులు మరియు నిర్ణీత కాల వ్యవధిలో పనిచేసేవారు కూడా భాగమే. అయితే నెలకు 18,000 రూపాయల కంటే ఎక్కువ వేతనం పొందుతూ మేనేజర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో పర్యవేక్షక ఉద్యోగులకు ఈ చట్టబద్ధమైన గ్యారంటీ ఉండదు. వారి సెలవుల విధానం ఆయా కంపెనీల సొంత పాలసీలపై ఆధారపడి ఉంటుంది. సెలవు నిరాకరిస్తే యజమానులకు చిక్కులే. ఒకవేళ కార్మికుడు సెలవు కావాలని కోరినప్పుడు యజమాని దాన్ని తిరస్కరిస్తే ఆ సెలవులకు 30 రోజుల గరిష్ట పరిమితి వర్తించదు. ఆ తిరస్కరించబడిన సెలవులను ఎటువంటి పరిమితి లేకుండా తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకోవచ్చు మరియు వాటిని ఎప్పుడైనా నగదుగా మార్చుకునే హక్కు కార్మికుడికి ఉంటుంది. ఇది యజమానులు అకారణంగా సెలవును నిరాకరించకుండా అడ్డుకట్టవేస్తుంది. మెజారిటీ రాష్ట్రాలు ఈ నిబంధనలు నోటిఫై చేసిన వెంటనే ఈ నూతన సెలవు సంస్కృతి దేశమంతటా అమల్లోకి రానుంది.